హరే కృష్ణ అందరికీ నమస్కారం. గౌరాంగ గురించి శ్రీ చైతన్య మహాప్రభు లీలల గురించి తెలుసుకుంటున్నాం కదా. మరి కొన్ని లీలల గురించి ఇవాళ తెలుసుకుందాము. ముందుగా గురు ప్రార్థన చేసుకుని ప్రారంభిస్తాను. నమో విష్ణుపాదాయ కృష్ణపస్థాయ పతలే శ్రీమతే జయపతాక స్వామి నీతి నామనే నమాచార్య పదాయ నితాయి కృపపదాయనే గౌర కథాధామదయ నగర గ్రామతారిణి నమో విష్ణుపాదాయ కృష్ణపస్థాయ పతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామనే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాస్తాయ స్థితిస్తారిణి నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమపదయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామనే గౌరతిషే నమ నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణితాయ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే తప్తకాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మోకం కరోతి వాచాలం పంగం లంఘయితే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. మా శిక్షా గురువులందరికీ పేరు పేరు చొప్పున బాధాపందనం చేసుకుంటూ కథలోకి ప్రవేశిద్దాం. జగన్నాథపురిలో మనకి నిన్న ప్రతాపరుద్ర మహారాజు గారు ఆయన చేసిన సేవ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు అక్కడ జరిగిన హీరా పంచమి ఉత్సవం గురించి తెలుసుకుందాం. ఈ హీరా పంచమి ఉత్సవం సమీపిస్తున్నదని ఎరిగిన ప్రతాపరుద్ర మహారాజు కాశీమిశ్రాతో రేపు హీరా పంచమి లేక లక్ష్మీ విజయ ఉత్సవ సమయం. ఈ ఉత్సవం మునిపెన్నడూ చేయని విధంగా జరిపించండి అని చెప్పారు. రథయాత్రకు 5 దినముల తర్వాత హీరా పంచమి ఉత్సవం జరగబడుతుంది. జగన్నాథుడు అదృష్ట దేవత అయిన తన భార్యను వదిలి బృందావనమునకు వెళ్తాడు. గుండీచా మందిరం బృందావనమునకు ప్రతీక. భగవంతుని ఎడబాటును భరించలేక అదృష్ట దేవత లక్ష్మీదేవి గుండీచా మందిరమునకు వచ్చుటకు నిర్ణయించుకుంటుంది. లక్ష్మీదేవి గుండీచా మందిరమునకు రావడాన్ని హీరా పంచమిగా జరుపుతారు. ప్రతాపరుద్ర మహారాజు ఈ ఉత్సవాన్ని ఎంతో భారీగా జరిపించి తద్వారా చైతన్య మహాప్రభువుకు పూర్ణ సంతృప్తి మరియు ఆశ్చర్యాన్ని కలగజేయాలి అని కోరుకున్నారు. కావలసినన్ని అచ్చువేయబడిన వస్త్రములు, చిన్న గంటలు, గొడుగులు మరియు చామరలు నా యొక్క గోదాములలోను మరియు విగ్రహాల యొక్క గోదాముల నుండి సేకరించండి. అన్ని రకములైన చిన్న మరియు పెద్ద జెండాలు ఇంకను మ్రోగిడి గంటలను సేకరించండి. వాహనాన్ని పూర్తిగా అలంకరించండి మరియు వివిధ రకములైన వాయిద్య మరియు నాట్యకారుల బృందాలు వాహనాన్ని అనుసరించే ఏర్పాటు చేయండి. ఈ విధంగా వాహనాన్ని ఎంతో ఆకర్షణీయంగా అలంకరించండి. 2 ఇంతల ప్రసాదాన్ని ఏర్పాటు చేయండి. రథయాత్రకు చేసిన మొత్తం కంటే ఎక్కువ చేయాలి. చైతన్య మహాప్రభు తన భక్తులతో కలిసి అర్చామూర్తులను సులభంగా దర్శించుకునే ఏర్పాట్లు గావించండి అని ప్రతాపరుద్ర మహారాజు ఆదేశాలు ఇచ్చారు. చైతన్య మహాప్రభువును ఆనందపరిచేందుకు మరియు అబ్బురపరిచేందుకు ప్రతాపరుద్ర మహారాజు ఈ ఉత్సవాన్ని ఎంతో ఘనంగా జరపాలని నిశ్చయించుకున్నారు. ఉదయాన్నే చైతన్య మహాప్రభు తన యొక్క వ్యక్తిగత సహచరులతో కలిసి సుందరాచలంలో ఉన్న జగన్నాథుని దర్శించుటకు వెళ్ళారు. సుందరాచలము అనగా గుండీచా మందిరం, అదే బృందావనం. మరియు జగన్నాథపురి యందు జగన్నాథ మందిరము నీలాచలము, అది ద్వారక కనుక జగన్నాథుని నీలాచలము నుండి సుందరాచలం తీసుకుని వెళ్ళడం అంటే జగన్నాథుడును ద్వారక నుండి బృందావనకు తీసుకెళ్ళటే. తదుపరి చైతన్య మహాప్రభు మరియు ఆయన యొక్క వ్యక్తిగత భక్తులు హీరా పంచమి పండుగను వీక్షించుటకై ఎంతో కుతూహలంతో తిరిగి నీలాచలము చేరుకున్నారు. కాశీమిశ్రా చైతన్య మహాప్రభువుకి ఎంతో గౌరవంతో స్వాగతం పలికారు. చైతన్య మహాప్రభు మరియు ఆయన సహచరులను ఒక మంచి ప్రదేశానికి తీసుకువెళ్ళి కూర్చుండబెట్టారు. శ్రీ చైతన్య మహాప్రభు అతడు ఆసీనుడైన తదుపరి భక్తియుత సేవ యందు పరిపక్వమైన ఒక ప్రత్యేక విషయమును గూర్చి వినగోరారు. చిరుమందహాసంతో ఆయన స్వరూప్ దామోదరును ప్రసరించడం ప్రారంభించారు. జగన్నాథ స్వామి ద్వారకాధామము యందు తన లీలలను ఆస్వాదిస్తూ మరియు సహజమైన లోకోత్తర ఉదారతను ప్రకటిస్తున్నప్పటికీ ఏడాదికి ఒక్కమారైనా బృందావనమునకు వెళ్ళుటకై ఆయన తీవ్ర తాపాన్ని ప్రదర్శిస్తారు. పరిసరాల్లో ఉన్నటువంటి ఉద్యానవనాన్ని చూపిస్తూ మహాప్రభు ఈ ఉద్యానవనములన్నీ బృందావనమును తలపిస్తున్నాయి. కనుకనే జగన్నాథ స్వామి మరలా బృందావనం చూచుటకై కుతూహలం చెందుతాడు.
బాహ్యంగా తాను రథయాత్రలో పాల్గొనటానికై వచ్చినట్లు కారణాలు చూపించినప్పటికీ నిజానికి ఆయన జగన్నాథపురం నుండి సుందరాచలమునకు వెళ్ళుటనే కోరుకుంటాడు. గుండీచా మందిరం అనగా సుందరాచలమునకు వెళ్ళుటనే కోరుకుంటాడు. గుండీచా మందిరం బృందావనమునకు ప్రతిబింబము. భగవంతుడు అతడ ఉన్న ఉద్యానవనములో రాత్రింబవళ్ళు ఎన్నో లీలను చేస్తూ ఆనందంగా గడుపుతాడు. కానీ ఆయన అదృష్ట దేవత అయిన లక్ష్మీదేవిని ఎందువల్ల తీసుకువెళ్ళాడు అని ప్రశ్నించారు. అంతటా స్వరూప్ దామోదర, ప్రాణనాథ, దయచేసి నేను చెప్పబోతున్న కారణం వినండి. అదృష్ట దేవత అయిన లక్ష్మీదేవి బృందావన లీలలో పాల్గొనజాలదు. బృందావన లీలలో సహాయకులు కేవలము గోపికలు మాత్రమే. గోపికలు మినహా వేరెవ్వరూ కూడా కృష్ణుని మనసును ఆకర్షించలేరు అని సమాధానమిచ్చాడు. తదుపరి మహాప్రభు ఈ రథయాత్రను నెపంగా తీసుకుని కృష్ణుడు సుభద్ర మరియు బలదేవులతో కలిసి వెళ్తాడు. అతడి గోపికలతో ఉద్యానవనాల్లో జరిగేటువంటి లీలలన్నీ గోప్యమైన పారవశ్యంతో కూడినవి. ఎవ్వరికీ వాటి గురించి తెలియదు. కృష్ణలీలలో ఎటువంటి దోషము లేనప్పటికీ ఎందువల్ల లక్ష్మీదేవి కోపగించుకుంటుంది అని ప్రశ్నించారు. ఈ విధంగా మహాప్రభువు ఎంతో పరిపక్వత చెందిన కృష్ణలీలల రసాల యొక్క అర్థాన్ని గ్రహించి ఆనందిస్తూ ఉన్నారు. ఆయన ఇంకా లోతులకు వెళ్తూ స్వరూప్ దామోదరుకు వివిధమైన ప్రశ్నలు వేసి వాస్తవంగా అతడు ఏమి జరుగుతున్నది అన్నది తెలుసుకోవడానికి ప్రయత్నించారు. బాహ్యంగా చూచుట కాకుండా చైతన్య మహాప్రభు కృష్ణుడి యొక్క భావాలను గమనించాలని కోరుకున్నారు. ఆయన అందిస్తున్నది ఏమిటి, రసాస్వాదన ఏమిటి, ఇది ఎంతో ప్రత్యేకత కలిగి ఉన్నది. చైతన్య మహాప్రభు ఈ విధంగా ప్రశ్నలు వేస్తూ మనకు విషయాన్ని బహిర్గతం అయ్యేటట్టు చేస్తున్నారు. ఆయనకి తెలియక కాదు, ఆయనకి ఎందుకు తెలియవన్నీ ఆయనే స్వయంగా శ్రీకృష్ణుడు కదా, అక్కడ ఏం జరుగుతుందో ఎందుకు జరుగుతుందో అన్నీ ఆయనకు తెలుసు. కానీ మనకి తెలియజేయడం కోసం ఆయన ద్వారా చెప్పిస్తున్నారు. స్వరూప్ దామోదర తన యొక్క ప్రేమికుడి నుంచి ఏమాత్రం అశ్రద్ధ ఎదురైనా వెంటనే కోపం చెందడం అనేది ఒక కన్య యొక్క సామాన్య లక్షణం అని సమాధానించాడు. స్వరూప్ దామోదర మరియు చైతన్య మహాప్రభు ఈ విధంగా మాట్లాడుకుంటున్న సమయంలో లక్ష్మీదేవి యొక్క ఊరేగింపు అతడికి వచ్చింది. ఆమె వివిధ రకాలైన రత్నాలతో అలంకరింపబడిన నలుగురు మనుషులతో మోహిస్తున్నటువంటి బంగారు పల్లకి సవారు చేస్తోంది. పల్లకి చుట్టూ ప్రజలు గొడుగులు, చామరలు, కుంచెలు, పతాకములు ధరించి ఉన్నారు. మరియు ముందు భాగమున సంగీతకారులు మరియు నృత్యం చేస్తున్న కన్యలు ఉన్నారు. పరిచారిణులు నీటి గుండలను, చామర, కుంచెలు మరియు పోక చెక్కలతో కూడిన పెట్టెలను మోస్తూ ఉన్నారు. అతడు వందల కొలది పరాచారిణులు ఆకర్షణీయమైన దుస్తులు మరియు ఆభరణాలు ధరించి ఉన్నారు. అదృష్ట దేవత అనగా లక్ష్మీదేవి కోపావేశంతో తన యొక్క బంధువర్గంతో కూడి దేవాలయం ప్రధాన ద్వారం వద్దకు చేరి అసాధారణమైన ఐశ్వర్యాన్ని ప్రదర్శించింది. ఊరేగింపు అతడికి చేరిన తర్వాత లక్ష్మీదేవి యొక్క పరిచారిణులు జగన్నాథుడి యొక్క పరిచారకులను నిర్బంధించి లక్ష్మీదేవి యొక్క పాదపద్మాలకు మోకరిల్లేటట్టు చేస్తున్నారు. వారందరినీ దొంగల మాదిరిగా నిర్బంధించడం జరిగింది. జగన్నాథుడు తన రథయాత్రను ప్రారంభించినప్పుడు తాను మరుసటి రోజు మరలి వస్తానని లక్ష్మీదేవికి నమ్మబలికాడు. 2-3 రోజుల తదుపరి కూడా జగన్నాథుడు రాకపోవడం లక్ష్మీదేవి గమనించి తనను జగన్నాథుడు నిర్లక్ష్యపరుస్తున్నట్టుగా భావించని ఆరంభించింది. సహజంగానే ఆవిడ కోపోద్రిక్తురాలవుతుంది. ఆమె మరియు ఆమె చెలికత్తెలు ఎంతో ఘనంగా అలంకరించుకొని ఆలయం వెలుపలకు వచ్చి ప్రధాన ద్వారం వద్ద నిలబడింది. జగన్నాథుడి యొక్క ప్రధాన సేవకులందరినీ ఆమె యొక్క పరిచారకులు నిర్బంధించి ఆమె వద్దకు తీసుకొచ్చి ఆమె యొక్క పాదపద్మాలకు మోకరిల్లేటట్టు చేస్తున్నారు. జగన్నాథుడి ప్రధాన సేవకులను లక్ష్మీదేవి పాదపద్మాల చెంత తుడిచివేయడంతో వారికి మూర్ఛిల్లినంత పని అయింది. వారు విమర్శింపబడ్డారు మరియు ఓ మూర్ఖులారా, నా భర్తను ఎచ్చడకు తీసుకెళ్లారు వంటి దుర్భాషలకు లోనయ్యారు. చైతన్య మహాప్రభు యొక్క సహచరులు లక్ష్మీదేవి యొక్క పరిచారికలు చేసిన చర్యను చూసి చేతులతో ముఖాన్ని కప్పుకొని మందహాసం చేయనారంభించారు. అంతటి స్వరూప దామోదరుడు ఈ విధమైన గర్వపూరితమైన చర్య ముల్లోకాలలో కూడా లేదు. కనీసం నేను కనివిని కూడా ఎరగను. కొన్ని మార్లు మనం చూస్తూ ఉంటాం, ప్రియమైన భార్య తన యొక్క స్థానానికి గర్వితురాలై తనను నిర్లక్ష్యపరుస్తున్నందుకు వ్యాకులం చెందుతుంది. అంతటి తన యొక్క అలంకరణ నిర్లక్ష్యపరిచి అశుభ్రమైన వస్త్రాలు ధరించి బాధాతప్త హృదయంతో
నేలపై కూర్చొని నఖాలతో గీతలు గీయడం పరిపాటి. మనం ఈ రకమైన గర్విత ప్రదర్శనను సత్యభామ మరియు బృందావన గోపికలు ప్రదర్శించగా విని ఉన్నాం. కానీ ఇచ్చటి జగన్నాథపురిలో లక్ష్మీదేవి యొక్క ప్రదర్శన విరుద్ధంగా ఉంది. ఆమె తన భర్త పట్ల కోపోద్రిక్తురాలై తన యొక్క ఐశ్వర్యంతో దాడి చేస్తుంది అని పలికారు. ఆ తదుపరి చైతన్య మహాప్రభు మరియు స్వరూప దామోదరుడు బృందావన గోపికలు కోపం చెందినప్పుడు మరియు ఈర్ష చెందినప్పుడు వారి యొక్క ప్రదర్శితాలను చాలా గోప్యంగా చర్చించుకునేవారు. ఈ చక్కని ప్రదర్శనను చైతన్య మహాప్రభు ఆనందం కోసం ప్రతాపరుద్రరాజు ఏర్పాటు చేయడం జరిగింది. లక్ష్మీదేవి తన సేవకులతో బయటకు వచ్చి జగన్నాథుల యొక్క ప్రధాన సేవకులను కట్టివేసి దుర్భాషలు ఆడింది. ఈ విధమైన విషయాలు కొన్ని మార్లు భౌతికంగా కనిపిస్తాయి, కానీ అదృష్ట దేవత అయిన లక్ష్మీదేవికి మరియు గోపికలకు అవి ఆధ్యాత్మికాలు. ఇవి అన్నీ కృష్ణుని పట్ల వారి ప్రేమ భావన ప్రకటనలు. కృష్ణుడి మీద వాళ్ళకు ప్రేమ ఉండబట్టే ఆయన వస్తానన్న రోజుకి రాలేదన్న కారణంగా వాళ్ళు అలిగారన్నమాట. అందుకోసం ఇదంతా చేస్తున్నారు. ఇదంతా అక్కడ చైతన్య మహాప్రభువుకి మెప్పించడం కోసం ప్రతాపరుద్ర మహారాజు ఏర్పాటు చేసిన ప్రదర్శన. కృష్ణునికి వివిధ రకాలైన భార్యలు ఉండేవారు. కొందరు చాలా సరళ స్వభావాలు, వారికి ఈర్ష్య మరియు కోపం తెలియదు. వారు కేవలం బాధాతప్తులు. కృష్ణుడు తిరిగి వచ్చి వారిని తన యొక్క తీపి మాటలతో సంతృప్తి పరుస్తాడు. ఇంకను బంధింపదగ్గ మధ్యస్థ మరియు తుంటరితనము కలిగిన వారిని గురించి వర్ణించబడి ఉంది. ఇట్లు బంధింపబడిన ముఖ్య పాత్రధారునికి జిత్తుల మారతనం గురించి మరియు ఈర్ష్యద్వేషముల గురించి తెలియదు. బంధింపబడిన ముఖ్య పాత్రధారిని తన యొక్క చేతులతో ముఖాన్ని కప్పుకొని వెడలిపోయేది. ఎప్పుడైతే ప్రియుడి మరియు తీపి మాటలు వినదో వెంటనే ఆవిడ సంతృప్తి పడిపోయేది. కానీ మధ్యంతర మరియు జిత్తుల వారి ముఖ్య పాత్రధారులను సమాధానపరచుట లేక గంభీరత్వము మరియు అవిశ్రామం చెందుట ద్వారా తృప్తిపరిచేవాడు. వీరిని మరలా 3 విభాగాలుగా విభజించడం జరిగింది. కొందరు వాక్చాతుర్యం కలిగిన వారు, మందహాసులు మరియు తటస్థులు. కానీ ఇవన్నీ కూడా కృష్ణుని యొక్క ప్రేమ పారవశ్యాన్ని అధికం చేసేవి. ఈ విధంగా చైతన్య మహాప్రభు వివిధ రకాలైన వినిమయాల గురించి చర్చించేవారు. కొన్ని మార్లు రాధారాణి కోపం చెందేది. ఇవన్నీ కింద క్షుణ్ణంగా వివరించబడ్డాయి. 7 రకాలైన ఈర్ష్యా కోపాలు, ప్రతిదీ 3 భాగాలుగా విభజింపబడింది మరియు ప్రతిదీ 3 భాగాలుగా పునర్విభజించబడింది. ఇది సంపూర్ణ శాస్త్రం. ఇవన్నీ ఆధ్యాత్మిక స్పందనలు. చైతన్య చరితామృతలో ఈ వివరాలన్నీ వివరించబడ్డాయి. కాబట్టి అది అత్యంత ఉన్నతమైన విద్య, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీ అని శ్రీల ప్రభుపాదుల వారు అనేవారు. భాగవతం ఇవన్నీ చదివాకే చైతన్య చరితామృత చదవాలి అని చెప్తారు. ఎందుకంటే అది అర్థం చేసుకునేటంత జ్ఞానం మనకు ఉండదు అన్న ఉద్దేశంతో. ఇచ్చట స్వరూప్ దామోదరు ప్రతి విభాగం యొక్క ప్రేమ పారవశ్యపు వినిమయము, దాని యొక్క సాంకేతిక నామము, దాని యొక్క విభజన మరియు దాని యొక్క పునర్విభజన అన్నీ తెలుసుకోగలిగాడు. ఇచ్చట వారు కృష్ణుని వివిధ రకాలైన ప్రేమ వినిమయాల గురించి విశ్లేషణాత్మక చర్చ చేస్తున్నారు. వివిధ రకాలైన ముఖ్య పాత్రధారులు, రకరకాల స్నేహితురాళ్ళు, భార్యలు, ఈ విధంగా ఎన్నెన్నో రకాలు. ప్రతి ఒక్కరూ చిన్న చిన్న మార్పులతో కూడిన మానసిక స్థితిని కలిగి ఉండేవారు. మరియు ప్రతి వారు కూడా కృష్ణుని ఆధ్యాత్మిక ఆనందాన్ని పెంపొందించేవారే. ప్రపంచంలో మనుషులందరూ ఒకలా ఉండరు కదా. ఆయనకు ఒకరు కాదు, ఇద్దరు కాదు, 16,000 మంది, ఇంకో మందే ఉన్నారు. అందరూకి ఒక్కొక్క మనస్తత్వంతో ఉంటారు. వాళ్ళని ఎవరిని ఎలా మెప్పించాలో అలా మెప్పించేవారు ఆయన. హీరా పంచమోత్సవం ఒక రకమైన తీవ్రమైన ఈర్ష్యా క్రోధమును ప్రతిబింబిస్తుంది. శుద్ధ భక్తియుక్త సేవలో ఈ విధమైన శుద్ధత్వంతో కూడిన ప్రేమ వ్యవహారాల్లో మాత్రమే ఇటువంటివి సాధ్యపడతాయి. ఈ విధంగా మహాప్రభు లక్ష్మీదేవి ప్రవర్తిస్తున్న విధానాన్ని మరియు ఆమె యొక్క ఈర్ష్య కోపాలను ప్రకటిస్తున్న విధానాన్ని తన అనుయాయులతో కలిసి ఆనందించారు. హరే కృష్ణ. మరొక లీల, నకుల బ్రహ్మచారికి అధికారం ఇచ్చుట. చైతన్య మహాప్రభు కరుణావతారం. ఆయనే అన్ని అవతారాలకు మూలాధారం. ఆయన స్వయంగా కృష్ణుడే. ఆయన ఒక భక్తుడి రూపంగా వచ్చి కృష్ణ ప్రేమను అందరికీ అయాచితంగా పంచి వెళ్ళారు. మనం గౌరంగ నామాన్ని కనుక చెప్పినట్లయితే మన హృదయంలో కృష్ణుని పట్ల ప్రేమ పేరుకుంటుందని చైతన్య చరితామృతం వివరిస్తుంది. మరియు చైతన్య చరితామృతం ఇంకా ఏమని వివరిస్తుందంటే,
నిత్యశుద్ధ కృష్ణ ప్రేమ సాధ్య కబునాయ శ్రవణాది శుద్ధ చిత్తే కరయే ఉదయ. మధ్యలీల 22వ అధ్యాయం 107వ శ్లోకం. కృష్ణుని ప్రేమించే స్వభావం మన అందరిలోనూ ఉంటుంది. ఎప్పుడైతే మనం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మంత్రాన్ని జపిస్తామో అంతటా మనలో నిద్రాణంగా ఉన్న కృష్ణ ప్రేమ మేలుకొల్పబడుతుంది. చైతన్య మహాప్రభుని గోవిందదాస సార శిరోమణి అని వర్ణించారు. అన్ని అవతారాలకు ఈ చైతన్య మహాప్రభు అవతారమే అత్యున్నతమైన మణి. ఎందువల్లంటే ఈయన కేవల ఆనందకాంద అనేటువంటి పద్ధతిని ప్రవేశపెట్టారు. ఆనంద పారవస్యంతో నృత్యం చేయడం, కృష్ణ ప్రసాదాన్ని విందుగా ఆరగించడం, భగవంతుని యొక్క అమృతమయమైన సర్వోత్కృష్ణ గుణాల గురించి శ్రవణం చేయటం వంటి ఆనందకరమైన విషయాలే ఈ విధానంలో ఉన్నాయి. మహాప్రభు 3 విధాలుగా అవతరిస్తారు. కొన్ని మార్లు ఆయన స్వయంగా వస్తారు, కొన్ని మార్లు ఆయన వేరొకరి దేహంలోకి ప్రవేశిస్తారు. దానిని ఆవేశ అంటారు. మరికొన్ని మార్లు ఆయన ఒక భక్తుడిలో శక్తిని ప్రవేశపెడతారు. దానిని విభూతి అంటారు. ఒకసారి నకుల బ్రహ్మచారి మహాప్రభు తనలోకి ప్రవేశించారని వాదించాడు. ఆయన మహాప్రభులోగానే ఆలోచిస్తున్నాడు. ఆ సమయంలో మహాప్రభు దూరంగా జగన్నాథపురిలోనో లేక దక్షిణ భారతదేశంలోనో ఉన్నారు. అందువల్ల నకుల బ్రహ్మచారి దేహంలో ఉన్నది నిజంగా చైతన్య మహాప్రభువేనా కాదా అన్నది పరీక్ష చేయడం కోసం శివానందసేన వచ్చారు. శివానందసేన వచ్చి నేను భగవంతుడిని పిలవను, ఒకవేళ నేను ఇచ్చట ఉన్నట్లు తెలుసుకుని నకుల బ్రహ్మచారి నన్ను పిలిచినట్లయితే అది చాలా అద్భుతంగా ఉంటుంది. అప్పుడు నేను అతను ఏం చెప్పినా అంగీకరిస్తాను. అంతేకాకుండా నేనేమి మంత్రం చేస్తున్నానో అతనికి తెలిసి ఉండాలి అని ఆలోచించాడు. ఆ సమయంలో చైతన్య మహాప్రభు నకుల బ్రహ్మచారితో మాట్లాడి శివానంద సేనకి వచ్చాడు, ఇక్కడికి తీసుకుని నేను అతను చూడాలి అని చెప్పారు. ఇది తెలుసుకుని శివానంద సేన ఎంతో ఆశ్చర్యం చెందాడు. తాను ఇక్కడికి వచ్చినట్లు నకుల బ్రహ్మచారికి ఎలా తెలుస్తుందని ఆశ్చర్యపోయాడు. కేవలం భగవంతుడికి మాత్రమే అంతా తెలుస్తుంది, కానీ ఇంకా అతను ఏ మంత్రాన్ని జపిస్తున్నాడు అన్నది ఎవరికీ తెలియదు. కొంతమంది వారి యొక్క గురువులు ఇచ్చిన రహస్యనామాన్ని జపిస్తారు. వారికి ఏ నామాన్ని ఇచ్చారు అనేది ఎవరికీ తెలియదు. శివానంద సేనకు గౌరంగానే 4 అక్షరాలు ఉన్నటువంటి మంత్రం ఇవ్వబడింది. కనుక ఆయన గౌరంగా 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 అంటూ నిత్యం జపించేవారు. ఆయన 4 అక్షరాలు కలిగిన గౌరంగ మంత్రాన్ని జపిస్తున్నారని ఎవరికీ తెలియదు. గురువు దగ్గర మనం ఏ మంత్రం తీసుకున్నామో అది మనం రహస్యంగా జపం చేస్తూ ఉంటారు కాబట్టి ఎవరికి ఆ మంత్రం ఏం చేస్తున్నామో అనేది తెలియదు. నకుల బ్రహ్మచారి ద్వారా మాట్లాడుతున్న మహాప్రభువుకు శివానంద సేన 4 అక్షరాలు కలిగిన గౌరంగ మంత్రాన్ని జపిస్తున్నట్లు తెలుసు. నకుల బ్రహ్మచారి నిజంగానే మహాప్రభు యొక్క ఆవేశ అవతారం తెలుసుకుని శివానంద సేన ఎంతో స్థిమితపడ్డారు. మహాప్రభు నకుల బ్రహ్మచారిలోనికి ప్రవేశించి అతని ద్వారా మాట్లాడుతున్నారు. కొన్ని మార్లు మహాప్రభు ఒక భక్తుడి ద్వారా మాట్లాడతారు, మరికొన్ని మార్లు భక్తునిలోనికి శక్తిని ప్రవేశపెడతారు. హరే కృష్ణ. మరి యొక్క లీల. విద్యావాసస్పతి గృహంలో భగవంతుడు కొన్ని సంవత్సరములు జగన్నాథపురిలో గడిపిన తదుపరి చైతన్య మహాప్రభు బృందావనం వెళ్ళుటకు నిర్ణయించుకున్నారు. ముందుగా ఆయన గంగానది దగ్గరగా ఉన్న దారిని ఎంచుకుందాం అనుకున్నారు. ఆయన యొక్క భక్తుడు నరసింహ బ్రహ్మచారి మనసులోనే చైతన్య మహాప్రభువుకు రత్నాలతో కూడిన చక్కటి రహదారిని ఏర్పరిచాడు. కాయన ఆయన తన ధ్యానంలో ఈ రహదారిని కనయ్య నటసాల దాటి నిర్మించలేకపోయారు. ఆయన లేదు, చైతన్య మహాప్రభు కనయ్య నాటసాల దాటి వెళ్ళరు అని భక్తులకు చెప్పారు. ఖచ్చితంగా అదేవిధంగా ఎప్పుడైతే చైతన్య మహాప్రభు కనయ్య నటసాలకు చేరుకున్నారో అప్పటికే ఆయన వెనకాల 1000 కొలది భక్తులు ఆయన అనుసరిస్తూ వచ్చారు. ఆ సమయంలో సనాతన గోస్వామి బృందావనమును ఈ విధంగా 1000 కొలది ప్రజలు అనుసరిస్తున్నప్పుడు దర్శించుటకు వెళ్ళట సరైనది కాదు. ఎవరైనా సరే బృందావనంకు ప్రశాంతంగా వెళ్ళి అక్కడ ఉన్న పవిత్ర స్థలాలను దర్శించాలి అని చెప్పారు. అక్కడ ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలంటే ఇంతమంది వేలాది శిష్యులు ఆయన వెనకాల వెళ్తే ఆయనకు ప్రశాంతత ఎక్కడ ఉంటుంది? అంతేది ఇప్పుడు వద్దని చెప్పేసి సనాతన కోసం సలహా ఇచ్చారనమాట. దీనికి చైతన్య మహాప్రభు అంగీకరించారు. ఈ విధంగా బృందావనం వెళ్ళకూడదని నిశ్చయించుకొని వెనకకు మరలారు. తిరుగు ప్రయాణంలో గంగకు ఒక ఒడ్డున
మాయాపూర్ ఉండగా రెండో ఒడ్డున ఉన్న సార్వభౌమ భట్టాచార్య సోదరుడు విద్యావాచస్పతి గృహంలో బస చేశారు. మహాప్రభు అతి రహస్యంగా తన తల్లి సచీమాతను రావాల్సిందిగా వర్తమానం పంపి ఈ విషయాన్ని అతి గోప్యంగా ఉంచమని చెప్పారు. కానీ ఆ విషయం బహిర్గతమైపోయింది. గౌరంగ తిరిగి వచ్చారు అన్న వార్త నలుమూలలా వ్యాపించింది. ఆ విషయం దావారణలాగా వ్యాపించింది. ఆడవారు గౌరంగ గౌరంగ అని పిలుస్తున్నారు. వారు అన్నీ వదిలిపెట్టి గంగా నదీ తీరము చేరుకున్నారు. ప్రత్యేకించి పిల్లలు కూడా నదీ తీరానికి చేరుకున్నారు. కొందరు ఆవు పాలను పిదుగుతూ ఆ పనిని ఆపి పరుగు ప్రారంభించారు. మరికొందరు వస్త్రధారణ చేసుకుంటూ పరుగు ప్రారంభించి వీధిలోనే పంచెను సరి చేసుకున్నారు. కొంతమంది తల్లులు తమ బిడ్డలకు పాలిస్తూ పరుగున చైతన్య మహాప్రభువును చూచుటకు వచ్చారు. అందరూ కూడా గౌరంగ మహాప్రభువును చూడాలని అనుకున్నారు. 10 సంవత్సరాలుగా ఆయన అక్కడ లేరు. అందరూ కూడా ఆయన అక్కడ ఉన్న కాలంలో ఆయన సాంగత్యాన్ని తీసుకోలేకపోయామని మదనపడ్డారు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయారు. ఇప్పుడు వీరికి ఎంతో విరహభావన కలుగుతోంది. వారంతా కూడా నదీ తీరానికి పడవ దగ్గరకు చేరుకున్నారు. పడవ నడిపే వ్యక్తి ఆగండి ఆగండి, నా పడవ మునిగిపోతుంది అన్నాడు. ఎంతమందిని ఎక్కించుకోవాలో అంతమందిని ఎక్కించుకోవాలి, కానీ ఎక్కువ మంది ఎక్కితే బరువుకి మునిగిపోతుంది కదా పడవ. కానీ ప్రజలందరూ కూడా ఆవేశంలో ఉన్నారు. అతని మాటలు లక్ష్యపెట్టలేదు. ఎవరూ కూడా వెనక్కి వెళ్ళదలుచుకోలేదు. ఎక్కువ మంది ప్రయాణికులు పడవలోకి ప్రవేశించడం వల్ల పడవ మునిగిపోయింది. ప్రజలు నదిలోకి కెంచి ఈదుతూ రెండో వైపునకు చేరుకున్నారు. వారికి గౌరంగ మహాప్రభువును చూడాలని కోరిక చాలా తీవ్రంగా ఉంది. సాధారణంగా గంగ కాషాయ రంగులో ఉంటుంది. కానీ ఆ సమయంలో అందరి తలల శిరోజాలతో నిండిపోయి నల్లగా గోచరించింది. అందరూ కూడా ఈదుతో విద్యావాచస్పతి ఇంటికి చేరుకుని గౌరంగ గౌరంగ అని పిలిచారు. వేల కొలది ప్రజలు విద్యావాచస్పతి ఇంటి బయట కుమిగూడి ఉన్నారు. వారు గౌరంగ 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 అంటూ జపం చేశారు. పెద్ద సంఖ్యలో ప్రజలు కుమిగూడి విద్యావాచస్పతి తోటను ధ్వంసపరిచారు. విద్యావాచస్పతి చైతన్య మహాప్రభుతో, వీరంతా నా ఇంటిని పగలగొడతారు, దయచేసి మీరు వెళ్ళి వారికి దర్శనం ఇవ్వండి అని మొరపెట్టుకున్నాడు. ఆ విధంగా చైతన్య మహాప్రభు బయటికి వచ్చారు. అందరూ కూడా ఆయనకు సాష్టాంగ నమస్కారం చేశారు. అంతటి చైతన్య మహాప్రభు వారికి హరే కృష్ణ మహామంత్రం జపించమని చెప్పి కొంచెం సేపు మాట్లాడి ఇంట్లోకి వెళ్ళిపోయారు. మరలా ప్రజలు చైతన్య మహాప్రభువును చూచుటకు బాగా ఒత్తిడి తెచ్చారు. చైతన్య మహాప్రభు అదృశ్యమైపోయి కొన్ని కిలోమీటర్ల తర్వాత మరలా కనిపించి నడక ప్రారంభించారు. చైతన్య మహాప్రభు తనకు తానుగా వెళ్ళిపోయారు. చైతన్య మహాప్రభు లేరని నిర్ధారణ చేయటం కొరకు విద్యావాచస్పతి ఆ వచ్చిన వారిలో 5గురిని లోనికి పిలిచి మహాప్రభు లేరన్న విషయాన్ని వారికి తెలియపరిచారు. లేకుంటే వారు అన్నిటినీ కూడా నష్టపరుస్తున్నారు. వారంతా కూడా చైతన్య మహాప్రభువును చూచుటకు తీవ్ర తాపంతో ఉన్నారు. లోపలికి వెళ్ళి వచ్చిన పెద్దవారు అక్కడ చైతన్య మహాప్రభు లేరు అని చెప్పారు. అంతటి అందరూ కూడా తమ గృహములకు తిరిగి చేరుకున్నారు. వారు గౌరంగ మహాప్రభువును కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే దర్శించుకోగలిగారు. ఆ ఒక్క సమయంలోనే చైతన్య మహాప్రభు మాయాపూర్ ధామ సమీపానికి వచ్చారు. హరే కృష్ణ. గదాధర చైతన్య మహాప్రభు వెంట బృందావనకు వెళ్ళుటకు ప్రయత్నించుట. చైతన్య చరితామృతంలో గదాధరుడు చైతన్య మహాప్రభుతో కలిసి బృందావనం వెళ్ళుటకు ఏ విధంగా ప్రయత్నించారు అనే లీల వివరింపబడుతుంది. చైతన్య మహాప్రభు గదాధరతో, దయచేసి నీవు జగన్నాథపురి వదిలి రావద్దు. నీవు క్షేత్ర సన్యాసం తీసుకున్నావు కనుక నీవు జగన్నాథపురిలో మాత్రమే ఉండాలి అనగా, గదాధరుడు, నీ పాద కమలాల దర్శనం నాకు కావాలి. నీవు ఉన్న ప్రతి చోటు జగన్నాథపురియే కావాలి, నేను మీతోనే ఉంటాను అని సమాధానం ఇచ్చాడు. అంతటా చైతన్య మహాప్రభు నీలాచల క్షేత్రమును మరియు గోపీనాథుడి యొక్క సేవను వీడబోను అన్న నీ యొక్క వ్రతమును నేను భంగపరిచిన వాడనవుతాను అని అన్నారు. అంతటి గదాధర, కేవలము నీ పాదపద్మాలను దర్శించుటే లక్షల కొలది గోపీనాథుడి యొక్క పూజ కన్నా ఉత్తమం కనుక నేను మీతోనే ఉంటాను. కానీ మీరు దీనికి బాధ్యులను అవుతాను అంటే అప్పుడు నేను ఈ పూర్తి దోషాన్ని స్వీకరిస్తాను, పూర్తి బాధ్యతను తీసుకుంటాను అన్నారు. నేను ఒక్కడనే ప్రయాణం చేస్తాను, అప్పుడప్పుడు మాత్రమే మీ వైపు చూస్తాను అంతేనన్నారు. ఆ విధంగా వారు ఒక నదిని దాటారు. అంతటి చైతన్య మహాప్రభు, ఇప్పుడు నీవు నీలాచల క్షేత్రం చివరిలో ఉన్నావు, నీవు తిరిగి వెళ్ళిపో, నేను నిన్ను తీసుకువెళ్ళను. నీవు తిరిగి వెళ్ళిపోయి గోపీనాథుని పూజించాలి మరియు నీలాచలంలో ఉండాలి అని ఆజ్ఞాపించగా గదాధరుడు స్పృహ తప్పి పడిపోయారు.
అంతటి చైతన్య మహాప్రభు సార్వభౌమ భట్టాచార్యకు నీవు ఇతరుని వెనకకు తిరిగి జగన్నాథపురికి తీసుకువెళ్ళు అని వర్తమానం పంపించారు. అంతటి సార్వభౌమ గదాధరతో ఇవి చైతన్య మహాప్రభు లీలలు, ఆయన లీలను ఎవరు అర్థం చేసుకోగలరు అని అనగా గదాధర సార్వభౌమ భట్టాచార్యతో కలిసి తిరిగి వెళ్ళిపోయారు. కృష్ణలీలలో రాధారాణి కథానాయిక, ఆమెదే ప్రధాన పాత్ర. కానీ చైతన్య లీలలో ఆమె రాధారాణి భావంతో వచ్చిన కృష్ణుడికి సహాయకురాలుగా వచ్చింది. ఈ విధంగా గదాధర ఒక ముఖ్య సహాయక పాత్రను పోషించారు. హరే కృష్ణ. ఈరోజు ఇంతటితో ఆఫ్ చేస్తున్నాను. మిగిలిన విషయాలు మరి ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ వీడియోలో ఏమైనా తప్పులు జరిగి ఉంటే క్షమించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. హరే కృష్ణ.